జగన్మోహన్ రెడ్డి సంచలనాత్మకమైనటువంటి ఆరోపణ చేశారు. రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కలిసే సాగుతున్నారు. ముగ్గురు మధ్యన ఒక హాట్ లైన్ లాంటి పరిస్థితి ఉంది. ముగ్గురు కలిసే మాట్లాడుకుంటుంటారు. అంటే కాంగ్రెస్తో చంద్రబాబు టచ్లోనే ఉన్నారన్నటువంటి ఆరోపణని చేసుకొచ్చారు. దానికి ఉదాహరణగా ఇప్పుడు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి ఓట్ చోరీ ఆరోపణలు ఆంధ్ర గురించి ఆయన ఎందుకు మాట్లాడట్లేదు? ఆంధ్రాలో జరిగింది 12.5% ఓట్లు చిట్ట చివరి 6 నెలల్లో యాడ్ అయినవి దాదాపు 45 లక్షల ఓట్లు. అలాగే ఏదైతే వీవీప్యాట్లను లెక్కించకుండా ఎన్నికల సంఘం తగలబెట్టేసింది. ఇలాంటి దాని గురించి ఆయన ఎందుకు మాట్లాడట్లేదు? పైగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ వచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కుంభకోణాల గురించి మాట్లాడడం మానేసి నా గురించి మాట్లాడుతున్నారు. అంటే కాంగ్రెస్ తెలుగుదేశం ఒకటే. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయించారు, ప్లస్ కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్నారు అంటూ కీలకమైన ఆరోపణలు చేసుకొచ్చారు. అందుకనినే ఆంధ్రాలో ఓట్లకు సంబంధించి మాట్లాడట్లేదు అన్న ఆరోపణ. ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఎక్సర్సైజ్ ఉందో అది ఆంధ్ర రాష్ట్రంలో కూడా మేము చేస్తాము అని చెప్పి కూడా సానుకూలంగా చెప్పినారు. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అన్ఫార్చునేట్గా ఏం చేయగలుగుతాం? ఏదైనా కానీ ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఏదైతే చెప్తా ఉన్నారో, ఎందుకు ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడడం లేదు చెప్పు? చంద్రబాబు నాయుడుతో హాట్ లైన్లో టచ్లో ఉన్నాడు కాబట్టి మాట్లాడడం. ఎందుకు ఆంధ్ర ఇన్ఛార్జ్ నేషనల్ స్పోక్స్ పర్సన్ మనిషివాడు మాణిక్యం ఠాకూరా అడేబొద్దన్న చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడినాడా? ఏబొద్దన్న ప్రజాస్వామ్యాన్నిలో ఇంత పుని చేస్తా అంటే ఏమైనా క్వశ్చన్ చేసినాడా? చంద్రబాబు నాయుడు ఇన్ని స్కాములు చేస్తున్నాడు, కంటి ముందర కనపడుతుంది. వీధికి పోయినా బెడ్ షాప్ కనపడుతుంది, పక్కకు తిరిగినా పర్మిట్ రూమ్ కనిపిస్తుంది. ఎంఆర్పి రేట్ల కన్నా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. రోజైనా మాట్లాడినాడా? మన గురించి నా గురించి మాట్లాడతారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు? కారణం హాట్ లైన్ చంద్రబాబు, రేవంత్, కాంగ్రెస్ హైకమాండ్. అంతే కదా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడి చెప్పు? రాహుల్ గాంధీ ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడి చెప్పు? ఆంధ్రలో అంతకన్నా పెద్ద జరిగింది కదా. ఇవి మాట్లాడుతూ అన్నారు స్కాములు, ఇది ఎలక్షన్, ఓటింగ్ గీటింగ్, ఓటు చోరీ, ఇంకోటి అంటున్నారు కదా. మన ఆంధ్రాలో జరిగింది కదా. మన ఎందుకు మాట్లాడు? 12.5% మాట్లాడు. ఎందుకంటే హాట్ లైన్ చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. వీళ్ళు పార్టీలు, వీళ్ళకు ఎజెండా. మన ఒక్క దెబ్బకి 3 పిట్టలు. ఒకటి, గత 2-3 రోజుల నుంచి వైసీపీ అభిమానులు జగన్ మీద ఒత్తిడి తెస్తున్నారు, మన కాంగ్రెస్ వైపుకి ఎందుకు వెళ్ళకూడదు, రాహుల్ గాంధీ ఇట్లా ఓట్ల చోరు గురించి చేస్తుంటే మనందరం దానివల్ల నష్టపోయినప్పుడు అన్న పాయింట్కి సమాధానం రాహుల్ గాంధీ, చంద్రబాబు ఒకటేనా. రెండవది, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉన్నా సరే మీకు వెన్నుపోటు పొడుస్తున్నాడు, అక్కడ కాంగ్రెస్తో సంబంధాలు ఉన్నాయి. దానికి సాక్ష్యం ఇక్కడ ఎవరైతే షర్మిల అన్న గురించినే మాట్లాడదు తప్పించి ప్రభుత్వం గురించి మాట్లాడేది అతి తక్కువ. అదే సందర్భంలో సునీత కాంగ్రెస్ తరపున మన ప్రచారం చేసింది, ఆవిడ జగన్ గురించినే మాట్లాడదు, ఈ ప్రభుత్వం గురించి మాట్లాడదు. మాణిక్యం ఠాకూర్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి అటే మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి అంతా కూడా కాంగ్రెస్ పార్టీ జగన్కి వ్యతిరేకంగా చంద్రబాబుకు అనుకూలంగా ఉండటానికి కారణం రేవంత్ రెడ్డి, చంద్రబాబు, రాహుల్ ఒకటే. అంటే ప్రత్యక్షంగా బీజేపీతో పొత్తు, పరోక్షంగా కాంగ్రెస్తో పొత్తులో ఉన్నారని బీజేపీ అధిష్టానాన్ని ఎలర్ట్ చేయటం. మూడోది వచ్చేటప్పటికి ఎన్నికల అవకతవకలు జరిగినాయి అన్నటువంటి విషయాన్ని ప్రజలకి నోటీసు తీసుకురావడం. ఒకేసారి 3 రకాలైనటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది. ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఎక్సర్సైజ్ ఉందో అది ఆంధ్ర రాష్ట్రంలో కూడా మేము చేస్తాము అని చెప్పి కూడా సానుకూలంగా చెప్పినారు. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అన్ఫార్చునేట్గా ఏం చేయగలుగుతాం? ఏదైనా కానీ ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఏదైతే చెప్తా ఉన్నారో, ఎందుకు ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడడం లేదు చెప్పు? చంద్రబాబు నాయుడుతో హాట్ లైన్లో టచ్లో ఉన్నాడు కాబట్టి మాట్లాడడం.
ఎందుకు ఈ ఆంధ్ర ఇన్ఛార్జ్ నేషనల్ స్పోక్స్ పర్సన్ మనిషిడు మాణిక్యం ఠాకూరా అడేపొద్దన్న చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడినాడా? ఏపొద్దన్న ప్రజాస్వామ్యాన్నిలో ఇంత కూనీ చేస్తా అంటే ఏమైనా క్వశ్చన్ చేసినాడా? చంద్రబాబు నాయుడు ఇన్ని స్కాములు చేస్తున్నాడు, కంటి ముందర కనపడుతుంది. యా వీధికి పోయినా బెల్ట్ షాప్ కనపడుతుంది, యా పక్కకు తిరిగినా పర్మిట్ రూమ్ కనిపిస్తుంది. ఎంఆర్పి రేట్ల కన్నా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. యా రోజైనా మాట్లాడినాడా? మన గురించి నా గురించి మాట్లాడతాడు. ఎందుకు చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు? కారణం హాట్లైన్ చంద్రబాబు రేవంత్ కాంగ్రెస్ హైకమాండ్, అంతే కదా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు చెప్పు? ఆ రాహుల్ గాంధీ ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడు చెప్పు? ఆంధ్రాలో అంతకన్నా పెద్ద జరిగింది కదా, ఇక మాట్లాడుతూ అన్నారు స్కాములు, ఇది ఎలక్షన్ ఓటింగ్ గీటింగు, ఓటు చోరీ, ఇంకోటి అంటున్నారు కదా. మన ఆంధ్రాలో జరిగింది కదా, మన ఎందుకు మాట్లాడు? 12.5% మాట్లాడు. ఎందుకంటే హాట్లైన్ చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. వీళ్ళు పార్టీలు, వీళ్ళకు ఎజెండా. మన